అయింది కాదే. ఏం గత్తియే చూసుకోలేదు. ఆ సాటక్కడ పెట్టి కొంచెం క్లీన్ చేయి. సరేతి. అవును గాని ఇంతకీ బావ ఉన్ను మీ మరిది ఎటువైందక్క? మీ బావ గురించి తెలుసుగా చెల్లె, ఊళ్ళో ఎక్కడ పంచాలు చేయడానికి వేండో. ఏ మరిదంటవా, పొలం కాడికి పోయి ఉంటాడు. అయినా ఈయన పని ఈయనకే, ఆయన పని ఆయనకే. ఏం చేద్దాం మరి. ఉన్నోళ్ళు ఇంట్లో పడ్డట్టే గాని ఒక్కరోజు మనతో ప్రశాంతంగా ఉన్నది లేదు వాళ్ళు. మన రాత గట్లుంది మరి. సరే స్నానం నిలబెట్టు. సరే పెడతా. రానే అత్తమ్మా, టిఫిన్ ఏం చేసినవే? గాత గాత అవుతుంది, మంతులు వేసుకున్నా. ఇడ్లీ వేసిన అత్తమ్మా, నువ్వు కూసోపో, నేను తీసుకొత్తా. సరే. మా అమ్మ ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకుందో గాని మంచి గోడలు దొరికింది. నా పెద్ద కొడుకు ఈ ఊరికే దొరనే, నా చిన్న కొడుకు ఈ ఇంటికే దొర. అన్న మల్లలు నీళ్ళు పెట్టించిన, రేపు ఇరువాలు కొట్టించి ఎల్లుండి నాటేపిద్దాం. నాటేపిస్తా అన్నావు, కైకిల్లో మాట్లాడినావు అరసినోడా? అమ్మ ఆ లచ్చకోళ్ళు గుత్తకు పట్టి వేపిస్తారట, ఆమెతో మాట్లాడినా మనకు కూడా వేపిస్తా అని చెప్పింది. మందు బత్తాలు. హలో, ఇంట్లోనే ఉన్నా. సరే సరే రాణి. వస్తున్నా. ఏంటండి? నేను ఈ ఊర్లో దాకా పోయేస్తా. సరేనండి. ఏమండి, మీరు వచ్చింది ఇప్పుడే కదా, కనీసం టిఫిన్ కూడా చేయలేదు. మళ్ళీ ఎటో పోతురు, మీ హెల్త్ ఏమైతుంది? నేను ఇప్పుడే వస్తానే, ఒక 10 నిమిషాలలో వస్తాను. నువ్వైతే తినిపో. సరే సరే, చెట్టు తీసుకురా. తెట్టానా? నువ్వు అద్దం ముంగడికి వచ్చింది నేను మా చూసిన. ఇంతకీ ఎటు పోతున్నావు? ఇక లచ్చక్క పొలం నాటేపిస్తానని పైసలు ఇచ్చేస్తా, లేకపోతే ఇక వేటలో కప్పెడతా. ఊకే పనేనా? నన్ను ఒక బజారు తీసుకుపోవచ్చు కదా, ఇంట్లో కూరగాయలు కూడా లేవు, మస్తు బోర్ కొడుతుంది. బోర్ కొడతా కదా, వదిలే కూడా ఇంట్లోనే ఉన్నాయి కదా, ఇద్దరు కలిసిపోయి కూరలు కొనుకొచ్చుకోవచ్చు. అత్తమ్మా, మేము మార్కెట్ పోయేస్తాం. పోయిరా, జల్ది రారు మరి. సరే అత్తమ్మా.
అమ్మా 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 ఏమైంది అమ్మా 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 ఏమైంది గట్ల పడ్డావు లే మెల్ల 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 అమ్మా మెల్ల గట్ల పడ్డావు మనసం ఇంటికి రేపు బిడ్డ బట్టలు కింద పడతానే అని పడిపోయినా ఏ పోతావనే బట్టలు ఉన్నాడు మెల్ల 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 వస్తలేదురా మెల్ల 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 కొద్దిగా డాక్టర్ ఫోన్ చెప్తా ఉన్నాడు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బీపీ తగ్గి కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, ఏం కాదండి, భయపడాల్సిన అవసరం లేదు. మీకు టాబ్లెట్స్ రాసిస్తా అండి, ఆ టాబ్లెట్స్ వాడండి, పెయిన్ తగ్గిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ఒక 3 days రెస్ట్ తీసుకోవాలి, తగ్గిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సరే మేడం. ఏమైందిరా? అన్న అమ్మ కింద పడ్డది. అవునా? మరి డాక్టర్ని పిలిచినవారా? పిలిపించిన అన్న, వచ్చింది చూసింది పోయింది, బీపీ డౌన్ అయిందని టాబ్లెట్ ఇచ్చిపోయింది. అత్తమ్మకి ఏమైంది? అత్తమ్మ అత్తమ్మా 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 ఏమైంది? మనసం లేపి బట్టలు తీసుకొస్తాను పోయింది, కాలు జరికింద వద్ద. అయ్యో, మేము వచ్చినాక తీసుకురాకపోదు మా అత్తమ్మ, నువ్వెందుకు పోయి తీసుకొచ్చినావు? ఏమో ఎండ బాగా కుడుతుంది కానీ మనసం లేపుతాను పోయినా, చీరలన్నీ కింద పడ్డాయి. చూసుకోవాలి కదా అత్తమ్మ, ఇప్పుడు ఎట్లున్నది మరి? ఇగో డాక్టర్ వచ్చిండా? వచ్చింది, చూసి నొప్పి కోళ్ళు ఇచ్చిపోయింది. అవునే, బట్టలు తీసుకొచ్చి లోపడేసి మీరు పోతాయిపోవు కదా. బట్టలు ఇంట్లో పడేసిపోతే అమ్మ బయటికి పోకపో, కింద పడకపోవు కదా. ఇంట్లో ఇద్దాం అనుకున్నా, మేము పోయేటప్పుడు పొడి పచ్చి ఉండే, వచ్చినాక ఇద్దాం అనుకున్నా, అత్తమ్మ పోయి తీసుకొస్తా, నాకేం తెలుసు. అత్తమ్మ పోతుంది అని మేము అనుకోలేదు బావా. ముసలిది తిని మూలకు వండుకోక దీన్ని ఎవరు బొమ్మన్నాడు, బట్టలు ఎవరు తీయమన్నాడు. సరే సరే ఆ కూర రాణి, రాణి, ఆ ఏంటండి? దా కూర్చో, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటండి అది? మొన్న హారం చేయించుకుందాం అనుకుంటున్నావు కదా, పోదాం పదా. హారమా? డబ్బులు వచ్చినాయా? సరే పోదాం పదా. అవును, నిన్ననే డబ్బులు వచ్చినాయి, కానీ అమ్మ బాగాలేదు కదా, అందుకని ఆగా. అవునా? 2 నిమిషాలు, ఇప్పుడే వస్తా. అమ్మ అక్క, హారం చేయించుకుంటావా? సిరి, మేము అట్లా బయటికి పోయి వస్తాం. సరే అక్క. పదండి. ఏమైంది అట్లా కోపంగా ఉన్నావు? నేను కోపంగా ఉన్నాని నీకెట్లా తెలుసు? నేనెందుకు కోపంగా ఉన్నా? నీ మొగం చూస్తేనే తెలుస్తాను. పెళ్ళైన కాంచి మామగారు పెట్టిన బంగారం తప్ప నువ్వు ఈ సంవత్సరం బంగారం చేయించినావా? మీ అన్న చూడిపో, అక్కకు బంగారం కూడా తీసుకుపోయాడు. అదే గట్లంటావేంది? అన్న అంటే పెద్ద మనిషి, ఊళ్ళో రాజకీయాలు తిరుగుతాడు, నేనేది వ్యవసాయం చేస్తోంది. దేనికైనా టైం రావాలి, వచ్చినప్పుడు కొనిస్తుంది. పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది, ఇంకా టైం రావాలని మాట్లాడతానవా? అది రాదు, నేను కొనుక్కోను.
రాదే. ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నానా? నీకు ఇంకో కోడలు కూడా ఉన్నది కదా. ఎప్పుడు చూడు నాకే గోళీలు ఇయ్యే, నీళ్ళు ఇయ్యే, పువ్వయ్యే, కూరయ్యే. ఆస్తి అంతా నేను ఒక్కదానికే రాసిస్తానవా? అత్తమ్మా అత్తమ్మా ఈ బయట ఎందుకు పడుకున్నావు? లోపల పడుకోక. ఏం లేదే, చిన్నదాన్ని కొన్ని నీళ్ళు అన్న మందులు వేసుకుంటానని అడిగితే అది నేను ఒక్కదాన్నే ఉన్నా కోడల్ని అన్ని పనులు నాకే చెప్తానమని భూముల రాకపోయి తిడుతాంది. అందుకే రూమ్లోకి వెళ్ళి వచ్చి గిడ వండుకున్నా. నువ్వు దాన్ని ఎందుకు అడిగినావు అత్తమ్మా? మెల్లగా లేచి తీసుకోకపోయినావు. ఏందత్తమ్మా పెద్ద కోడలు రాగానే ఉన్నాయి లేని అని చెప్తాను. అసలు నేను ఏమన్నా? నిన్ను అన్ని పనులు నాకే చెప్తానవా అన్న? భూములు జాగ్రత్త దాకపోతానవు కదా. సిరి, అత్తమ్మ మీదకి లేస్తానవేందే? నీకు పిచ్చి గిట్లా పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? నాకేం పిచ్చి పట్టలేదక్క. ఇప్పుడిప్పుడే ఖయాలు కత్తానా. ఎవరెవరు ఏం వెనకేసుకుంటానో అన్ని తెలుస్తానాయి. ఏందే చిన్న పెద్ద లేకుండా దానికి అట్లా మాట్లాడతాను? ఏదన్నా మాట్లాడాలనుకుంటే సూటిగా మాట్లాడే. నా మీద కోపం అత్తమ్మ మీద చూపిస్తున్నావా? సూటిగానే మాట్లాడతానక్క. నేనేం సాటుపోయి మాట్లాడతలేను. ఏమైంది? నిన్నరాకి ఇద్దరు మంచిగానే ఉండ్రి, ఇలా నీకు ఏమైందే? గంతగానో ఊరుతాను. ఆ నిన్నదాకా నాకు తెలియలేదక్క. ఈ రోజు తెలిసిందక్క. నేను చెప్తా. దానికి ఏం తెలిసిందో ఏమో అత్తమ్మ. అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. పోనీ నువ్వేం బాధపడకు. పొద్దున్న నుంచి గట్లేం మాట్లాడుతుంది. ఎవరేమన్నారా అంటే మళ్ళీ చక్కగా చెప్తలేదు. పోనీ అత్తమ్మ, నువ్వేం బాధపడకు, రెస్ట్ తీసుకో. పెద్దంతో ఇట్లా నాకు ఇది దొరుకుతాను. సరే. ఏమైందే? అమ్మా కాళ్ళ నొప్పి తక్కువైందా? తక్కువైంది బిడ్డ. రాని ఏమనుకుంటాడో ఏమో. ఇవాళ తాడో పేడో తేల్చేస్తాం. ఏందే ఉదయం చదువుతారా? గంట కోపం చూడబడుతుంది. కోపం కొద్ది ఉండకపోతే ఏంది? ఇంకేం చేయమంటావు అంతకంటే? ఇగో ఇదంతా కాదు. నేను ఒక మాట చెప్తాను, చెప్పినట్టు ఇంటనే ఉంటా. లేకపోతే మామగారింటికి పోతా. ఏంటిదో చెప్తేనేది చెప్పు. ఏంటిదో చెప్తానా? మంచిగిను. మంచిగా ఉన్నప్పుడే భూములు పంచుకుందాము. లొల్లిలతోని, గొడవలతోని, కొట్లాటలతోని ఈడిపోవడద్దు. అసలుకేం మీ అన్న ఊర్లో పెద్ద మనిషి. ఆయనకు వచ్చి ఎవరు పంచాయతీ చెప్పరు. అర్థమైతే అంతా చెప్పేది. ఏంది ఈ మాట? అన్న ఉన్న అమ్మ ఇందనంటే ఎంత బాధపడదు తెలుసా? ఇప్పుడు పంచుడు గించుడు ఏం లేదు. ఏంది? మా అమ్మ బాధపడుతుంది, మా అన్న బాధపడతాడు అంటానవా? అయితే నువ్వు వాళ్ళ గురించి ఆలోచించితే నేను కూడా వాళ్ళకి సాకిరీ చేసే అవసరం నాకు కూడా లేదు. నువ్వు మర్యాదకు భూములు పంచుతానే నేను ఇక్కడ ఉంటా. లేకపోతే నేను మామగారింటికి పోతా. ఏందిరా, ఏంది మీ పంచాయతీ? అన్న, ఆయన 50,000 రూపాయలు ఇవ్వాలి నాకు. 2 సంవత్సరాల నుంచి దొరకడం లేదు. ఎన్నిసార్లు ఇంటికి పోయినా కూడా అసలు నాకు కనబడడమే లేదు. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ భార్య ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. అందుకోసం ఈ పంచాయతీకి పిలిపించారు. అన్న డబ్బులు తీసుకుంది నిజమేనే. 2 రోజులు అంటే 2 రోజులకే ఫోన్ చేస్తాను, 3 రోజులు అంటే 3 రోజులకే ఫోన్ చేస్తాను. నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, నాకు ఇవ్వాలి కదా.
ఇచ్చేసినప్పుడు తప్పకుండా ఇచ్చుడే అన్న. నేనేమైనా ఇల్లు అమ్ముకొని పోతానా అనే ఊళ్ళు ఉన్నట్టున్నాయి కదా, డబ్బులు ఎట్లా తీసుకున్నానో అట్లా తప్పకుండా తీసుకొచ్చి ఇస్తాను. అన్న ఆయన ఎప్పుడు ఇస్తాడు, ఏ డేట్ రోజు ఇస్తారో ఈ పంచాయతీకి పిలిపించాను కదా, ఆ డేట్ నాకు చెప్పమని చెప్పండి. చెప్పు, ఎప్పుడు ఇస్తావా చెప్పు. అన్న వారం కాదు 10 రోజులు కాదు, ఒక్క 2 నెలలు టైం ఇస్తాను, తప్పకుండా ఇస్తా. 2 నెలలు? ఆ. 2 నెలల టైం అడుగుతాడు. మరి మనం 2 సంవత్సరాలు ఆగినాం, వ్యవస్థ ఉన్నది అంటాడు కాబట్టి 2 నెలలు ఆగుదాం. 2 నెలలు ఆగిన తర్వాత చెప్పితే దాని సంగతి ఎంతో చూద్దాం. సరే, నీ మాట మీద కలిసి 2 నెలల టైం ఇస్తానా, ఆ 2 నెలల్లో అయ్యకపోతే మీదే బాధ్యత. రే బండి దీపరా. ఇదేమో భూములు వంచమంటుంది, మంచిగా ఇంట్లో చిచ్చు పెడుతుంది. అన్నకేం చెప్పుడు, ఎట్లా చెప్పుడు? ఏందిరా తమ్మి, ఏందిరా ఏం బాధగా ఉన్నావు? ఏమైంది తమ్మి? ఎట్లా చెప్పాలి నాకు అర్థమైతే లేదన్న. ఎన్నలేదు నా పిల్ల భూములు వంచుకుందాం అంటది. భూములు వంచితే ఉంటా, లేకపోతే అమ్మగారింటికి పోతా అంటది. ఏం చేయాలో అర్థమైతే లేదన్న. అట్లా అన్నదారా? అదొక మాట అన్నదన్న. మీ అన్ననే ఊళ్ళో అందరికి పంచాయతీలు చెప్తాడు, మీ అన్నకు ఒకరు వచ్చి పంచాయతీ చెప్పుడు ఏంది అన్నది. అది అన్నదాంట్లో తప్పే ఉందిరా. చిన్నదైనా కూడా ఇంటి పరువు ఆలోచించే మాట్లాడింది. అమ్మని అడిగి సెడి చేద్దాంలే. అమ్మా, నేను ఒక మాట చెప్తా, బాధపడదు. ఏంటి బిడ్డ? ఎన్ని రోజులు అనిపోతుంటారు, పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. మా భూములు మాకు పంచి అమ్మ. ఈ ఆలోచన నీకొచ్చిందా, నీ పెళ్ళానికి వచ్చిందిరా? ఎవరికత్తిందమ్మా, ఇలా కాకుండా రేపైనా ఏర్పడేదే కదమ్మా. అమ్మా, అన్న చెప్పింది కూడా నిజంగానే. నోట్ల మాట బయట పడకుండా మీరిద్దరు కలిసి వంచుకుంటే నాకు అంతకంటే సంతోషం ఏమున్నదిరా కొడుక. గుట్ట కింది 2 ఎకరాలేమో అన్నకి, చెరువెనకది 2 ఎకరాలేమో నీకు. ఇంటికాడ ఉన్నది ఎకరం మాత్రం నేను తీసుకుంటా, ఎవరికైతే ఇయ్యను. ఇప్పుడు ఎకరం భూమి నీకెందుకు వద్దమ్మా? ఉన్నది 2 కొడుకులే కదా, ఆ ఎకరం భూమిలో కూడా చెరసగం మంచి నువ్వేం చేసుకుంటావు? నీకేమన్నా అయితే చూసుకోనికి మేము ఉన్నాం కదా. నేను ఎందుకు వంచిస్తాను ఎకరం? ఎకరం ఎవ్వరికి ఇయ్యండి నేను. అదే ఎందుకు అని అడుగుతానా? ఎకరం భూమి నేనే ఉంచుకుంటా. ఎకరం భూమి జోలికి వచ్చారనుకో మంచిగా ఉండదు. ఉంచుకొని ఏం చేస్తావు? నడుము నొప్పుతోని మంచాలే పన్నావు కదా, ఏమన్నా దున్నేదానివా, వ్యవసాయం చేసేదానివా? నీకెందుకే కావాలి, నా ఇష్టం. ఎందుకత్తమ్మా, ఎందుకు ఉంచుకుంటా అంటున్నావు? ఎందుకత్తమ్మా అని అడుగుతారే. మొన్న బీప్ డ్యామ్ అయ్యి మంచాల వాడి ఉంటే గోళీలు ఈ బిడ్డ అంటే నువ్వు ఇయ్యలే, గచెంబలు నీళ్ళు ఇవ్వంటే గిది ఇయ్యలే. రేపు నేను మంచాల పడితే ఏ కొడుకు చూస్తాడు, ఏ కొడుకు చూస్తుంది? అందుకే నేను ఎకరం భూమి ఎవ్వరికి ఇయ్యనంటాను. నా దగ్గర ఇంత ఆధారం ఉంటేనే రేపు నేను మంచాల పడి రోజు నన్ను నడుచుకుంటారే, నన్ను నడుచుకున్న వాళ్ళకే ఎకరం భూమి ఇస్తా. అమ్మా, నీ ఇష్టాన్ని మేము ఏం కాదన్నా, నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటాం. సరే అమ్మా. నేను బతికుండగానే ఇల్లు కూడా 2 వక్కలు చేసేటట్టున్నారు. అస్సలు చేయనియ్యా. నా బిడ్డకు ఫోన్ చేసి దాన్ని రమ్మంట. ఆహా, ఎకరం భూమి ఉంచుకుంటా అన్నది గిందుకన్నమాట నీ బిడ్డకి ఇయ్యడానికా? నిన్న నీ 2 కొడుకుల ముంగట బాగానే మాట్లాడుతీవి కదా, నన్ను ఎవరు చూసుకుంటే వాళ్ళకే ఇస్తారా అని. వేడి వేడి కంచంలోకి ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? నీ బిడ్డేనా వేసుకొచ్చి ఇచ్చేది? అవునే, నా 2 కొడుకులు అన్నది గిదే కడుపు, నా బిడ్డను అన్నది కూడా గిదే కడుపు. ఎక్కువ తక్కువ మాట్లాడినాం అనుకో, నా బిడ్డను వెళ్ళిపించి 3 వాళ్ళు పెట్టిపిస్తా. మా ఏపిచ్చినవుతి, నీ బిడ్డకు లేదు అత్తగారింటి కాడ చాలు. ఎట్లా ఏపిస్తావో మేము కూడా చూస్తాము. ఏపి 100 ఉంటాయి దానికి, 100 ఉంటాయి.
నా బిడ్డ కాబట్టి నా కొడుకులకి ఎంత తక్కువ ఉన్నదో నా బిడ్డకి ఎంత తక్కువ ఉన్నది కాబట్టి నేను మంచి ఇచ్చుకుంటా. కంపల్సరీ నా బిడ్డకి ఇస్తా ఎకరం. ఏం చేసుకుంటా చేసుకోపోను. చూపిస్తా నేను కూడా ఏం చేస్తాను. నేను కూడా చూపెడతా. మీ అవ్వగారి ఇంటికాడికి వెళ్ళి తెచ్చిన ఆస్తి నా బిడ్డకి ఇవ్వకుంటే అయిపోయే. చెప్తా నా బిడ్డ అయితే రాని. భార్య చిటికనే ఎత్తంది కదా ముసలిది, నడువున తత్తంది అని చెప్పి మంచాల వండే కదా అక్క బాగా ఎగురుతుంది. రాని చూద్దాం. అవ్వక్క ఇన్ని రోజుల నుంచి మన సేవ అంతా ఎన్నో మర్చిపోయింది. బిడ్డకి ఇచ్చుకుంటుందట. బిడ్డ వచ్చి ఆమెకు సేవ చేయాలి. మనము మన వారిలో పోదాం. పాస్ అప్పుడేక పోదాం. నడు. ఎంత చెప్పిన అనుకుంటా వదిన ఇది కూడా అది. ఇప్పుడు అమ్మకేమో శాతం అయితే లేదు. మరి ఇప్పుడు ఏం చేసుడు? మీకు ఎట్లా చేసుడు? పోతే పోనీ తీరా ఎందుకు బాధపడతావు? చెప్తే వినకపోతే వాళ్ళే బాధపడతారు. వాళ్ళ సంసారాలు వాళ్ళే నాశనం చేసుకుంటారు. మనం ఏం చేస్తావురా? పెద్దోడా నేను చెల్లెకి ఫోన్ చేసిన, అది అత్త అన్నది. అన్నా అమ్మా ఏమైంది? ఎందుకు ఇస్తావే? ఏమైందన్నా? ఏమైంది అమ్మా? ఎందుకు ఎడతాను నువ్వు చెప్పు. నేను నీకు ఫోన్ చేసిన కదా, ఫోన్ చేసి నీతో మాట్లాడంగానే చిన్న వదిన దొంగతనం గిన్నెది. ఈయన వచ్చి మొత్తం నీ బిడ్డకి భూమి ఇస్తావా జాగిస్తావా, నువ్వు బిడ్డ ఏమైనా పెడుతుంది, ఇప్పుడు నీ బిడ్డనే పెట్టుమా, నీ బిడ్డనే కడగాలని అక్క మనం బోధన పాయాన్ని పెద్దదాన్ని కూడా వేసుకొని తీసుకొని అందరు అమ్మగారి ఇంటికి పోయి. పెద్దన్న అన్న నిజమేనా అమ్మ చెప్పేది? ఎప్పుడు పోయిండ్రు? వాళ్ళు లేరు ఇంటికాడ. వాళ్ళు నేను చూసి వీళ్ళు వెళ్ళిపోయారు. సరే ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్తావు? నీ కోడలు రావాలి అంతే కదా. మా అమ్మ మంచిది కదా, ఏడువకి నీ కోడళ్ళని నేను ఫోన్ చేసి రమ్మంట. సరేనా? సరే రమ్మాను. వాళ్ళు లేకపోతే ఇల్లంతా వెళ్ళిపోయినట్టున్నది. సరే అమ్మ నేను ఫోన్ చేస్తాను, నువ్వు ఏడువకి. సరే ఫోన్ చేసి రమ్మని నేను ఒక్క మాట కూడా అలా అనలేదే. ఆ చిన్నది కావాలని ఇంట్లో చిచ్చు పెడుతుంది. అన్న వదిన ఎందుకు పోయిందే? అసలు ఏమైందన్నా? అన్న నడు చెప్తాను. చిన్నన్న నువ్వు కూడా బాధపడకే. వదినకు ఫోన్ చేసి నేను రమ్మని చెప్తా. సరేనా? నేను వదినకు ఫోన్ చేసి వస్తా. సరేనా? అమ్మయ్య మా వదినలకైతే ఫోన్ చేసిన వాళ్ళ అత్త అన్నారు. ఇట్లయితే ఏంది, వాళ్ళ అచ్చుడు ఒకటి కావాలి. వాళ్ళు వచ్చినాక వాళ్ళ పేరు మీద పట్ట చేపిస్తే అయిపోతుంది. అత్తమ్మ మమ్మల్ని క్షమించద్దమ్మా. మా తప్పు మాకు అర్థమైంది. ఇంకోసారి మామగారి ఇళ్ళ పోము అంటే ఇట్లా పోము, సంతోషంగా పోతాం. నిజమత్తమ్మా, మమ్మల్ని క్షమించు. వదిన ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, మనిషికి పైస శాశ్వతం కాదు, బంధాలు అనుబంధాలు. పుట్టినింటికి ఎప్పటికో అక్కడ ఉండలేదు. తన నవల ముంగట మనం చిన్నతనం అయితనం అంటే మెయిన్ గా మన అవ్వగారింటికి పోతే భర్తను తీసుకొని ఇష్టంగా పోయి ఒక పూట గడిపచ్చినా మంచిదే. కానీ లొల్లులు పెట్టుకొని పోయిందనుకో మీరు చిన్నతనం అవుతారు, మా ఇద్దరు అన్నలు చిన్నతనం అవుతారు. ఎప్పుడో ఒకసారి మేము అత్తని చూసినా అప్పుడు కూడా మాకు మంచిగా అనిపించేది కదా. అందుకే గుర్తు పెట్టుకొని అందరు సంతోషంగా ఉండాలి. కోపం వచ్చినా దుఃఖం వచ్చినా 4 గోడల మధ్యలో కానీ గల్మ దాటి మాత్రం బయటికి పోవాలి. సరేనా?